పరిశుద్ధ దినము. ప్రతిరోజు పరిశుద్ధపై ఒక ప్రత్యేకమైన ఆలోచనతో ఈ రోజున మాట్లాడుతున్నాడు. ఈ రోజున మాట్లాడుతున్న అంశం నీ తలంపులో దేవుని రూపం. నీ తలంపులో దేవుని రూపం. నీ తలంపుల్లో దేవుని రూపం అనగానే, తలంపు అనగా ఆలోచన. నీ ఆలోచనలో దేవుడికి ఎలాంటి రూపం ఇచ్చామో నీకు అర్థమైపోవాలి. గిర్రు తిరిగి రావాలి. ఏమంటారు? యేసుక్రీస్తు వారిని కొండ మీదకు తీసుకెళ్ళి అమ్మవాది గంటల గంటలు చూపించిన లోకాన్ని చూసుకో. గంటల గంటలు చూపించిన ఒక్క నిమిషంలో 295 దృశ్యాలు అనగా 6 నెలల తన పవర్ ఏంటో చూపించింది. దానికి అంత పవర్ అంటే మనకెత్తుండాలి, మనకెత్తుండాలి. కనుక నీ తలంపుల్లో ఇప్పటి వరకు దేవుడికి ఏ రూపం ఇచ్చావో నువ్వు ఆలోచించాలి. ప్రపంచ క్రైస్తవులు నువ్వు చూడగలిగితే, మనం ఆలోచించగలిగితే, ఈ రోజున మన తలంపుల దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందంటే అది మన తలంపులకు అనుకూలంగా ఉంటుంది. మన తలంపులకు అనుకూలంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎంత బొమ్మ పెడతాం, అది దేవుడు అంటాం. నిజమే అనుకో, కానీ నిజాన్ని గ్రహించి అనుకో. మనిషి అనుకోవడానికి అలవాటు పడ్డారు, కానీ దేవుడి మాటకి అనుకూలంగా తన మనస్సుని మలుచుకోవడానికి మాత్రం ఎందుకో ఇష్టపడట్లేదు. బోధకులు కూడా చెప్పట్లేదు. ప్రపంచంలో ఒక ఆయన చర్చి కట్టించాడు 1000 కోట్లు. దాంట్లో 90 అడుగులు పైన మ్యాక్సిమంగా దేవుడి యొక్క రూపాలు చెప్పించాడు. ఇంతకంటే గొప్పది ప్రపంచంలో లేదు అని ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి బయలుపరిచాడు. ఇలా ఉంటాడు దేవుడు అనుకున్నాడు. 90 అడుగులైనా దేవుడు అంటే ఒక ఆయన 60 అడుగులు పెడతాడు, మరొక ఆయన 30 అడుగులు, మరొక ఆయన 20 అడుగులు, మరొక ఆయన 6 అడుగులు. అంటే దేవుడి యొక్క ఆలోచన నీ తలంపుల్లో ఉన్నటువంటి ఆలోచనకి రూపాన్ని చేసుకున్నావు, అదే దేవుడు అనుకుంటావు. ముందుగా నీకు అర్థం కావాల్సింది ఏంటయ్యా అంటే దేవుడు అనగా ఆత్మ, కనపడేవాడు కాదు. కనపడితే ఎలా ఉంటాడో కూడా చెప్పాడు. దేవుడు అనగానే ఆత్మస్వరూపి. ఆత్మని చూడలేవు, ఆత్మని చూడలేవు. వశింపరాని సత్యములో ఏ మనిషి రానటువంటి స్థితిలో తను మాత్రమే ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు. అలాంటి మహానుభావుడు ఆలోచన క్రైస్తవులకు అందకపోయేసరికి, బోధకుల నోటులోని మాట ఒకటే వెళ్ళిపోయేసరికి దయామయుడు అన్నాడంతే. ఎవరి మాటలు చెప్పారు దయామయుడు అని? కరుణామయుడు అన్నాడు. ఎంతకంటే ఎక్కువ చెప్పదా? దయ, కరుణ, జాలి ఇంతేనా? వస్తున్న నీ విపత్తు ఎందుకు వస్తుందో నీకు అర్థం అవ్వాలి. ప్రతి తుఫాను వెనకాల దేవుడి యొక్క ఆక్రోషం ఎంత ఉంటుందో నీకు అర్థం అవ్వాలి. అసలు ఆయన అంటే ఏమిటో నీకు అర్థం అవ్వాలి. భర్త మనసు భార్యకు అర్థం కాకపోతే భార్య శరీరం కలిగిన భర్తని సంతోషపెట్టలేదు. భర్త మనసు తెలియాలి, తెలిసి ఉండాలి. ఎవరికి? భార్యకి. సంఘానికి శిరస్సు భర్త క్రీస్తు. ఆయన భర్త సంఘము భార్యను అనుకుంటే తన మనసు తెలిసిందా లేదా అన్నది నీ తలంపులో ఉండాలి. ఎలాంటి ఆలోచన ఇచ్చే దేవుడికి ఎలాంటి రూపాన్ని ఇచ్చావు? చిన్ని చిన్ని రూపాన్ని చూసుకున్నాం. ఎప్పటికీ కూడా చాలా చోట్ల మీరు వెళ్ళి చూడగలిగితే మరియ చేతిలో బాలుడుగానే కనబడుతున్నాడు యేసు బాలుడు. బాలుడా ఆయన రూపం గురించి తెలుసా నీకు? అసలుకి ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు వారు శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడు నీకు అర్థం కావాలి. కనుకనే ఈ శరీరాన్ని ఆయన ధరించుకొని వచ్చాడు. అంతే తప్ప నరుడు కాదు, మహాగరుడు. అలాంటి మహానుభావుడు ఆలోచన ప్రపంచ క్రైస్తవ బోధకులకి అందలేదు. ఈ రోజున ఒక అద్భుతమైన ఆలోచన నీకు చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ నువ్వు అనుకుంటే, ఆ రూపాయలు నువ్వు అనుకుంటే, ఇలా అనుకో. నీ తలంపులో ఉంటాడు కదా చిన్ని బాలుడు, యేసు బాలులాగా, శిశు బాలులాగా. కాదుకున్న దేవుని వల్లరా ఒక గొప్ప ఆకారాన్ని ఈరోజు నువ్వు స్కెచ్ గీయగలిగితే ఈ ఆకారం నువ్వు తీసుకోగలగాలి, చూడగలగాలి. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి ముందే ఇజ్రాయేలు నడుస్తున్న ప్రవక్తల్లో ఒక గొప్ప ప్రవక్త యెషయా. ఆయన ద్వారా వహించిన మాట, దాని పాలు మీకు తెలిసి ఉండాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనము. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడు. పుడిసిటి అనగా, పుడిసిటి అనగా ఇది ఇదే. ఇంకొకటి తెలిస్తే దేవసెట్. ఒక చెవిని ఇలా ములిసి ఇలా తీసివేసేదాన్ని పుడిసిటి అంటారు. పుడిసిటిలో జలములను కొలిచిన వాడు. నేను కొలుతాడండి ఇలా తీసేలా అంటే ఒక సొక్క మన చేతిలో, కానీ జలాలను కొలిశాడంటే ఒక్కసారి ఇప్పటికీ ఒక ఆర్టిస్ట్
దేవుడికి ప్రధాన శిల్పిగా యేసు స్వామి ఆ రోజు కనబడ్డాడు. ఆయనలో కన్న బిడ్డలుగా ఈరోజు మనం కనబడుతున్నాం. మనం కూడా ఆర్టిస్టులనే, మనం కూడా కళాకారులనే. ఆ కళాకారుడు గర్భాన్ని పుట్టినటువంటి మనం కూడా కళాకారులు అయితే ఇప్పుడు నేను చెబుతున్న ఆకారాన్ని నువ్వు గీయగలిగి ఉండాలి. గీసి చూడు ఎలాంటి ఆకారం ఉంటుందో ఈ రోజు నువ్వు గుర్తెరగాలి. తన పులిసిటిలో జలములను కొలిచిన వాడేవాడు. జలములు అంటే వాటర్, సముద్ర నిల్వలు జలములు అనగా అంతకంటే గొప్ప. కొలిసిన వాడెవడు? జానతో ఆకాశముల కొల అనగా అంచు. జానతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? జానబెట్టి చూశాడంట ఆకాశాన్ని. అంచు ఎక్కడ సామె? ఎక్కడుంది అంచు? ఆకాశంలో అంచు ఎక్కడుంది? ఆకాశానికి అంతు లేదే, ఆకాశానికి అంచు లేదే. అంచు లేని ఆకాశాన్ని జానతో కొలిశాడంటే ఆ మహానుభావుడు రూపం ఈ రోజు నీ హృదయం నిలిచిపోవాలి. చిన్న బొమ్మలైతే కాదు, ఒక్కసారి దైవ రూపం ఉండాలి. నీ తలంపులు ఈ రోజు దేవుడికి ఎలాంటి రూపాన్ని ఇచ్చావు? అసలు ఏమనుకుంటున్నావు వాళ్ళ దేవుడు అంటే? ఏమనుకుంటున్నా? ప్రార్థిస్తూ వింటాడండి. వింటాడు, ఏం పర్లేదు. వింటాడా? దావిది ప్రార్థనే పక్కన పెట్టాడు. అనుకున్న వాతావరణం హృదయం లేకపోతే నీ ప్రార్థన వింటాడు అనుకోవడం నువ్వు అనుకున్నటువంటిది కాదు. ఒక్కసారి మనం ఆలోచించాలరా. ఆయన గురించి తెలిసిందే బాగుంటుంది కదా. జానతో ఆకాశముల కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? భూమిలోని మన్ను ఇప్పుడు గంచెక్కడుంది అసలుకి? భూమి గంచెక్కడరా. దానిలో మన్ను పాత్రలో పోసి కొలిశాడంటే ఆ పాత్ర ఎంత అయి ఉండాలి, ఎలా అయి ఉండాలి? త్రాసులో పర్వతములను చూసిన వాడెవడు? త్రాసులో పర్వతం. ఇవన్నీ నీకు అర్థం కావటం కొరకు, ఆ దేవుడి రూపాన్ని హృదయంలో ఈ రోజు నిలుపుకోవడం కొరకు ఆయన ద్వారా పలికిన మాట, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెషయా రాసిన మాట. త్రాసుతో పర్వతములను చూసిన వాడెవడు? పర్వతం అంటే నువ్వు చూస్తున్న చిన్న చిన్న కొండ కాదు, టీవీలో వస్తుంటే గ్రాఫిక్ లో అవి రావు. ఇలా ఎత్తిపోతే కుదరదు. త్రాసులో ఆ పర్వతాన్ని టమాటా వంకాయ అనుకో కొంతసేపు అలా అదిసారి వేసినట్టుగా ఉంటుంది. త్రాసు ఎంత ఉండాలి, ఎంత శక్తివంతులు ఉండాలి, ఎంత రూపం ఉండాలి. ఆ రూపం పర్వతములను చూచిన వాడెవడు? తూనిక చేత కొండలను చూచిన వాడెవడు? ఎవరండి? కొండలను కొలుస్తున్నాడు, చూస్తున్నాడు, పర్వతాలను చూస్తున్నాడు, జానతో ఆకాశాన్ని కొలుస్తున్నాడు. తన పులిసిటితో ఇలాంటి వాతావరణాన్ని కలిగి ఉన్న దేవుడికి ఏ రూపాన్ని ఇచ్చేవారు ఈ రోజున? ఏ రూపాన్ని ఇచ్చా? ఏమండి? ఎంతో సరిపోతుంది. సౌలు అందరూ వెళ్ళిపోయాడు. అవతల నుంచి రంకిండ వేస్తున్నాడు. ఎవరో ఏమండి? గుడియాతండి ఒక్కరు వాడలేదండి. 6 అడుగుల వాడు అరిసి సరిస్తుంటే, సౌలు సామ్రాజ్యం మొత్తం గజగజలాడుతుంటే 6 అడుగుల వాడికే అదిరిపడుతున్నానే. ఎన్ని అడుగుల దేవుడి యొక్క ఆకారం! ఎలాంటి మహానుభావుడు! ఈరోజు ఆలోచించు. అలాంటి మహానుభావుడు కన్న బిడ్డలుగా ఉంటున్న మనం ఏ రూపాన్ని ఇచ్చాము ఈ రోజున? మన మనసులో, మన ఆలోచనలో ఆలోచించాలి కదా. కొండలంటే మామూలు విషయం కాదు, పర్వతాలంటే మామూలు విషయం కాదు. అది తొలసాలంటే సంవత్సరాలు పడుతుంది ఈ రోజున మిషనరీ వాడుతున్నా. అలాంటి కొండని ఇలా తీసి చూస్తున్నాడంటే ఎంత శక్తిమంతుడై ఉండాలి. నీ హృదయంలో దేవుడికి ఏ ఆలోచన ఇచ్చావు? ఫస్ట్ గా దేవుడికి ఇవ్వాల్సినట్టు తెలుసా? హార్ట్. చాలా మంది వాక్యాలు చెప్తారు, వాళ్ళ హృదయం ఉన్న దగ్గర. ఒక తల్లి ఒక తండ్రి కన్న బిడ్డలే, ఒక తండ్రి ఇంటి నుంచి వచ్చిన వారు హృదయం కొట్టుకుంటున్నారు. వాక్యపరంగా ఆత్మీయ తండ్రి నుంచి వచ్చిన వాడు విన్నాడు. కోరసమ్మ పిల్లలు వినాలి మరి, వాడు నెట్లో పెడుతున్నాం కదా. మరి ఒక తండ్రి ఇంటి నుంచి వచ్చిన వారే నాకు తెలుసు అనుకుంటూ ఒకరినొకరు విమర్శించుకుంటుంటే ప్రపంచానికి తెలియజెప్పే వ్యక్తులరా. అందుకని ఫస్ట్ గా ఈ మానవ ఆకారంలో దేవుడికి ఇవ్వాల్సినట్టు తెలుసా? హార్ట్, హృదయం. ఆ హృదయం ఇవ్వాలి, ఎందుకంటే అది మోసకరము అన్నాడు ఆయన. దేవుడికి హృదయాన్ని అంకితం చేస్తే లోపల ఎంత గొప్పగా ఉంటుందని ఆలోచించాలి. నీ హృదయాన్ని ఇచ్చావా? అది ఇస్తే తన ఆలోచన నీకు అర్థమవుతుంది. అది ఇవ్వకపోతే వాక్యం వచ్చు అన్న భ్రమలో మనం ఉండిపోతాం అంతే. వాక్యం తెలుసుకుంటున్నాం అంతే. ఈ రోజున మన దేవుని వల్ల హార్ట్ఫుల్ గా ఎవరు చూపారు దేవుడికి, ఎవరు దగ్గర ఉంటారు. ఆ హృదయాన్ని ఇవ్వగలిగితే ఎన్నో సంగతులు మీకు చెబుతూ ఉంటారు దేవుడు. ఇర్మియా గ్రంథమే. మనిషికి దేవుడు అర్థం అవ్వాలంటే దేవుడికి మనిషి తన హృదయాన్ని ఇవ్వాలి, ఇచ్చి నడుచుకోవాలి, పరుచుకోవాలి. అప్పుడే అర్థమవుతాడు. లేకపోతే అర్థం అవ్వడం. ఇప్పుడు ఆకారం చేసుకోవడమే, ఇంట్లో పెట్టుకోవడమే. అదా ఆకారం అంటే కాదు కదా. 17:9 ఇర్మియా గ్రంథము. హృదయం అన్ని
కానీ గ్రహింపగలవాడెవడు? నీలోనే ఉంది, నీలోనే ఉంది. గ్రహింపగలవాడెవడు? నీలో ఉన్నది నువ్వే గ్రహించుకోలేకపోతే దేవుడి గురించి ఏం ఆలోచిస్తావు? దేవుని పిల్లల గురించి ఏం ఆలోచిస్తావు? ఈ రోజు మనం హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది. హృదయం యొక్క తలంపును బట్టే మనిషి ఆలోచన రోజున నడుస్తున్నది. ఆ తలంపు, ఆ ఆలోచన పుట్టే విధానాన్ని దేవుడికి అంకితం ఇస్తే బాగుంటుంది అంటున్నాడు ఆయన. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ప్రపంచంలో ప్రజెంట్ గా ఘోరమైన వ్యాధి ఉన్నది ఏంటి? ఎయిడ్స్. ఆంధ్ర రాష్ట్రం 2వ స్థానంలో ఉంది, రాజమండ్రి ఏరియా 1వ స్థానంలో ఉంది జిల్లాలో, ఏజెన్సీ ఏరియా. ప్రపంచంలో భారతదేశం ఒకప్పుడు ఎక్కడ ఉండేది, ఇప్పుడు రోగాలలో ముందుంది. చైనా మనకంటే ఇంచుమించుగా ఎక్కువ కోట్ల జనాభా ఉంది చైనాలో ప్రజెంట్ గా. దాని తర్వాత స్థానమే భారతదేశానికి. రోగాలలో కానీ ఎక్కువగా ఇదే ఉంటుంది. ఏమైనా దేవుడు అన్నారా? మనం ఉంటున్న ప్రాంతంలో మన ఆలోచన తెలుసుకోకపోతే ఎలా? ఎయిడ్స్ అనుకుందాం, మనకి మందు ఏది? చాలా మంది అంటున్నారు ఎయిడ్స్ మందునే, ఇంకా రాలే, ఇంకా రాలే. ఒకవేళ అదే అనుకుంటే దానికంటే భయంకరమైన వ్యాధి ఇంకొకటి ఉంది, అది ఆత్మకు సోకింది అంటున్నారు ఆయన. ఎయిడ్స్ కన్నా ఫ్యూచర్లో మందు వస్తుందో రాకపోతే తిరగపోవచ్చు, కానీ ఆత్మకు సోకిన మందు, ఆత్మకు సోకిన వ్యాధికి మందు బోధకుడే ఇవ్వాలి, అది బైబిల్ నుంచే ఇవ్వాలి. ఎక్కడ దొరకదు, ఇంకా ఏ మెడిసిన్ షాప్ లో దొరకదు. దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథపు ఔషధము నుండే నువ్వు దాన్ని పిండివ్వాలి, తీసివ్వాలి. హృదయానికి తాకింది, హృదయానికి తాకింది భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధికి మందు గ్రహింపగలవాడెవడు? గ్రహింపగలవాడెవడు? కాలంలో వేస్తే తెలుసుకునే స్థితిలో ఈరోజు మనం ఉంటున్నాం. నాకు కూడా వచ్చాయి, ముదిరిందానికి తెలియదు, నాకు కూడా, నాకు తెలియదు, ఎవరికి మ్యాక్సిమం తెలియదు. మనలో వస్తున్నటువంటి వ్యాధి లక్షణాలు మనకే తెలియనప్పుడు హృదయానికి ఆత్మకు తాగిన లక్షణాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరు తెలుస్తాయి? బోధకుడికి తెలిసి ఉండాలి, ఒక పాస్టర్కి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటేనే కుటుంబాలు కట్టబడతాయరా, లేకపోతే కుటుంబాలు కొట్టుకొనిపోతాయి. అందుకని అంటున్నాడు ఆయన, హృదయం అన్నిటికంటే మోసకరమైనది బ్రహ్మం, అది ఘోరమైన వ్యాధి కలది. ఇప్పుడే స్టార్ట్ అయింది మెసేజ్. దాన్ని గ్రహింపగలవాడెవడు? గ్రహించేవాడు లేరా? యేసు స్వామి గ్రహించబట్టే కదా చెప్పగలిగింది. హృదయాన్ని దేవుడికి బయలుపరిస్తే దైవ ఆకారాన్ని నువ్వు గీయగలవు. ఈ రోజున ఇచ్చి చూడు, ఎంత బాగుంటుందరా. ఆ ధ్యాన కెపాసిటీ ఎంత, ఆ బతుకున్న చెయ్యి బలం ఎంత, ఆ దేవుడి యొక్క రూపపు ఆకారం ఎంత, ఎంత అండి. అలా నువ్వు ఇచ్చి చూస్తే ముందే చెప్పాడు, నేను అదృశ్యుణ్ణి అన్నాడు ఆయన. నేను అదృశ్యుణ్ణి. అదృశ్యమైన దేవుడి యొక్క రూపాన్ని ఇలా ఉంటే ఎలా ఉంటుందని నువ్వు ఆలోచించగలిగి ఉండాలి. నేను అదృశ్యుని అన్నాడు. సాయంత్రం పాస్టర్ గారు చెప్పారు, రాత్రి 3 గంటలప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు నాకు కనపడ్డాడు అన్నాడు. మనం ఏమనుకుంటాం, ఇన్ని సంవత్సరాలు చర్చి పోతున్నా, ఇన్ని సంవత్సరాలు ఉంటున్నా, నాకు ఎందుకు కనపట్లేదు, అలా ఏ లోపం ఉన్నది అంటాడు. ఆయన ఏ లోపం లేదు కాబట్టి ఆయన కనపడ్డాడు, అన్ని లోపం లేదు కాబట్టి మనకు కనపట్లేదు. నేను అనుకోవాలా? అనుకుంటే సరిపోతుందా? వాక్యం దగ్గర వస్తే అనుకూలంగా ఉంటుందని చూడుకో. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మహాజ్ఞాని 14 పుస్తకాలతో ప్రపంచాన్ని ఆలోచింపజేసిన కవుడు యేసుక్రీస్తు వారి తర్వాత అంతటి గొప్ప శక్తివంతుడు ఒక్క పౌలు మాత్రమే. నన్ను పోయి నడుచుకుంటే చాలు, క్రీస్తులాగా ఎందుకు అన్నాడు ఆయన. అలాంటి క్రీస్తు యొక్క వెలుగులు కాదు, అడుగులు అడిగేసి క్రీస్తు ఆలోచనలు ప్రపంచానికి చెబితే ప్రథమ శిష్యుడు కూడా మైండ్ పోయింది పేతురు గారికి. ఎంత గొప్ప ధన్యత పౌలుకు వచ్చిందా అనుకున్నాడు. నీ ఆలోచనే, నీ నిరీక్షణే, నీ విశ్వాసమే దానికి కారణం అవ్వాలి. అంత గొప్ప ఆలోచన నీకు అందించాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి. 1:20 రోమా. ఆయన అదృశ్య లక్షణములు, అదృశ్య లక్షణములు, అదృశ్యుడు ఒక లక్షణాలు ఉన్నాయి, కనపడ్డ ఒక లక్షణం ఏర్పడుతున్నాయి. అదృశ్యుడు ఇక్కడ చెప్పేశాడు, ఏ నరుడు దేవుణ్ణి చూడలేరు. ఏ నరుడు చూడలేడు, ఏ నరుడు చూడలేడు. చూసిన వారు మొత్తం కూడా దేవదూతల్ని చూశారు. ఎందుకంటే వసింప శక్తిము కాని ఆకారములు ఆయన ఎవరు ఉన్నటువంటి స్థితిలో ఆ మహానుభావుడు ఉన్నటువంటి విధానము అదృశ్య లక్షణములు అంటున్నాడు ఆయన. అదృశ్యుడు అని లక్షణం ఉన్నది అనగా మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు ఊహించుకుంటావు కాబట్టి. ఎందుకంటే మనకి ఊహించుకోవడం ఎక్కువ ఇష్టం. అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి. నిత్యశక్తి అంటే ఇంచుమించుగా 1000 కోట్ల సంవత్సరాలుగా
లోపల ఏమీ లేకపోయినా ఈ రోజున హైడ్రోజన్ నిలవలు ఉంటే తప్ప మన్నటువంటి స్థితి లోపల ఉంది. ఇంచుమించుగా వేల కోట్ల సంవత్సరాలుగా భూమి పుట్టినప్పటి నుంచి సూర్యుడు కూడా ఉంటూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆరిపోలే లేదు. ఎలా మండుతుంది? నిత్య శక్తి అన్నాడు. అది సూర్యుడు. దేవత్వము. దేవత్వం అంటే లక్షణాలు. దేవత్వం ఎవరిలో ఉంటుంది? దేవత్వం యేసుక్రీస్తు తత్వం ఎవరిలో ఉంది? మనుషుల్లో లేదు. తెలుసా? కలగమంటే కలిగినటువంటి పశు ప్రసాదంలో ఉన్నది, చతుష్పాద జంతువులో ఉన్నది, ఆకు అమల్లో ఉన్నది. దైవ లక్షణము. మన కొరకు మరణించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అది దాని లక్షణం. ఏ చెట్టును చూసుకోండి, ఏ జంతువుని చూసుకోండి, నువ్వు తింటం కొరకే అది బతుకుతుంది. అది బతుకుతుందంటే నీ కొరకే. మరి మనం దేని కొరకు? మనం దేని కొరకు? కాయ దగ్గర నుంచి ఆకు మొదలుకొని పశు పక్షులు కూడా దైవ లక్షణాలు నింపుకొని ఉన్నాయి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన జలములు కానీ, ఆకాశము కానీ, మన్ను కానీ, కొండలు కానీ, పర్వతాలు కానీ, ఈ ప్రకృతి కానీ సృష్టింపబడిన వస్తువులని కలగమంటే కలిగాయి. నువ్వు కన్నవాడిని. వాటిని ఆలోచిస్తే వలన తేటపరచబడుచున్నది. సృష్టిని ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. సృష్టిని ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి మీద నీ మనసు నిలిపి రీసెర్చ్ చేయగలిగితే దైవ లక్షణాలు గుర్తుపడి పడతాయి. మనకు అది ఎక్కడుంది? అసలు మనకు అది ఎక్కడుంది? అది ఎక్కడుంది అలా? అది ఎక్కడుంది? అందుకని సోమరు ఎత్తుకుపో. సీమ అధికారికంగా తొక్కితే కనబడదు. దాని కాడికంటే జ్ఞానం తెచ్చుకుంటున్నాడు నిన్ను. సీమ ఎలా చూసినాడు అసలు కనబడవు. తెలుసా? దానికి మోకాలు దాటి కనబడదు. సైన్స్ ప్రకారం చీమకు మోకాలు దాటి కనబడదు. ఒకవేళ చూడగలిగితే అది చూడగలుగుకోండి, చూస్తే కనబడదు. అంటే అంతకంటే ఎక్కువ నిన్ను పెట్టాడు దేవుడు. కానీ అక్కడికి వెళ్ళి బుద్ధి తెచ్చుకుంటున్నాడు. అంటే ఏ టైపులో ఉంది రోజున మానవ బ్రతుకు ఆలోచన దేవుడు అంటే ఎలా ఉందన్నా? ఒకవేళ నిజం ఇప్పుడు దేవుడు ఎలా ఉండి చూడగలిగితే ఎలా ఉంటాం? ఎక్కడా చూడగలం? బొటనవేలు అంచు కూడా చూడలేవు నువ్వు. అంత గొప్ప ఆకారం అండి మహానుభావుడికి. అంత గొప్ప ఆకారం. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే దైవ రూపం అర్థమవుతూ ఉన్నాడు. నేను అర్థవంతంగా పెట్టాను అంటున్నాడు ఆయన. సృష్టిలో వస్తువులో దైవ లక్షణాలు ఉన్నది. సృష్టిలో వస్తువుల్లో దేవుని యొక్క తత్వం ఉన్నది. ప్రతి జంతువులో ఆయన ప్రేమ తత్వం ఉన్నది, దైవ లక్షణం ఉన్నది. మరి మనలో లేదా? మనలో ఎక్కడుంది? మనలో ఎక్కడుంది? 43,000 సంఘాలతో నలిగిపోతుంది ప్రపంచ క్రైస్తవ్యం. ఎవరి దగ్గరగానే నన్ను శరీరానుసారమే ఏం చేసుకుంటావు? ఏం చేసుకోవాలనుకుంటున్నావు? ఈ శరీరం ఇచ్చిన ఆయన ఆత్మని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇవ్వలేదు నీకు? ఇచ్చాడు కదా. మరి దాన్ని ఎందుకు పక్కన పెట్టావు? అంటే సత్య సంబంధమైన సువార్తకి క్రైస్తవ్యం అలవాటు పడలా. క్రైస్తవం ఎప్పుడైతే దిగజారిపోతుందో, లోకత్వం ఎప్పుడైతే ముంచుకొచ్చిందో, యవనస్తుల పిల్లలు మొత్తం ఆగమైపోయారు. వాళ్ళు తత్వం లేకుండా పోయింది. యవన మందే కాడిపోయామంటే ఏమాత్రమే కార్యాలుగా బరువు, ఏమాత్రమే బరువు బలాదుడిగా పెరగమంది తల్లి. వదిలేసింది ఒక తండ్రి, పట్టించుకోలేదు ఒక బోధకుడు. మనం ఎవరు పట్టించుకొని తీసుకురావాలన్నా దేవుని దగ్గరికి? ఎవరు పట్టించాలి? ఆలోచించాలి కదా, ఆలోచించాలి. 12వ వచనం 1:12 రోమా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషితమైనది. దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాన్ని వాళ్ళ మధ్య వివరించాను. వాళ్ళ మధ్య విశదీకరణ ఉంది. దేవుడు అది వారికి విశదపరచును. దేవుడు విశదపరిచిన కానీ దేవుడు విశదపరిచిన ఇలా ఉంటాడు అని చెప్పిన బైబిల్లో రాయించిన 66 పుస్తకాలు ఎంత సారు జరిగాయని చెప్పుకుంటున్న బోధకుడికి 3 గంటలప్పుడు దేవుడు కనబడి బిడ్డ అనవసరం అవసరం ఏముంది? ఆయనకి ఎందుకు కనపడాలా? నీకెందుకు కనపడ్డం? ఎవరికి కనపడ్డం? ఆయనకే కాదు, ఆయన కనపడ్డాడు అన్నాడంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంతే. ఇంకా వాడు నేను చూశాను, నువ్వు చూడలేదు, నేను చూశాను కూడా. ఒక ఆయన ఇంట్రెస్ట్ బీబీసీ న్యూస్ ఛానల్కి ఒక ఆయన అడుగుతున్నాడు ప్రశ్న. ఏమని తెలుసా? దేవుడిని మీరు ఎన్నిసార్లు చూశారు అన్నాడు. వెంటనే లెక్కైన సార్లు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చెప్తానండి. ఆమె సోసనాసం అన్నాడు, సోమరం అన్నాడు. అబ్బో ఎన్నిసార్లు చూశాడు సామే దేవుడు అంటే లెక్కైన సార్లు చూశాడు. పోయాడు, ఇంకా రాలా. చూడగలుగుతుంది నా దేవుని వల్ల. ఒకవేళ చూడగలిగితే
నుంచి వెళ్ళిపోవాలి. ఈ శరీరంలో ఉండగానే చూడలేం. ఈ శరీరాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆయనతోనే ఉంటాం. అప్పుడు ఎలాగో చూస్తాం. ఇక్కడ ఉండంగా చూసాడని చెప్పడం నిజంగా దౌర్భాగ్యం రా. ఎన్ని మాటలు అర్థమవునా? ఆయన అదృశ్య లక్షణాలు ఇలా ఉంటాయని దేవుడు విశదీకరించి చెప్పినా, ఇలా ఉంటాయని చెప్పినా, ఈ రోజున బోధకుడు నోటి నుంచి వచ్చే మాటకి లోపడ్డామే తప్ప బైబిల్లో రాబడిన మాటని మన మనసులోకి తీసుకోవాలా. ఎందుకంటే పాస్టర్ గారు ఏం చెప్పిన నిజమే అనుకున్న భ్రమణం చేసిన అపవాడు అంతే. అయ్యగారు చెప్పిన నిజమే. ఎందుకంటే అక్కడేం చెప్పడు కదా మరి ఏదే ప్రశ్న ఏనే జవాబు ఏనే. దేవుడు చెప్పిన మాట తీసుకోడు. ప్రశ్న ఉన్న విధానంలో జవాబు కూడా బైబిల్లో చూడాలి. నువ్వు చెప్పబడుతున్న మాట ప్రారంభ కాలంలో పౌలు చెబుతున్నా, శీల చెబుతున్నా విన్నారు, ఉన్నాయో లేవో అలాగని చూశారు. మరి ఈరోజు మనకేమైందో చూసే అవకాశం ఇస్తే కదా సంఘాల్లో బైబిల్ చూడు, చదువు, ఆ మాట అలా ఉన్నదో లేదో అని చెబితే నీకు జ్ఞానం వచ్చింది. నీకు జ్ఞానం వస్తే రెక్కలొస్తే ఎగిరిపోతాడు. కనుక రెక్కలు రాకూడదు, రెక్కలు వచ్చినట్టుగా ఉండాలి, రెక్కలు ఉండకూడదు. చచ్చు పడిపోయింది అంటే పెరాలసిస్ వచ్చింది క్రైస్తవ సంఘానికి. అంతే. కళ్ళు ఉన్నాయి పట్టించుకో, కాళ్ళు గట్టిగా పట్టించుకో, చెవులు నేను పెరాలసిస్ వచ్చేసింది. ఇప్పుడు పక్షవాతం వచ్చింది. టాప్ టు బాటం బాడీకి. ఈ పక్షవాతానికి మందు ఎవరివ్వాలండి? ఎవరివ్వాలండి? చూడండి, వ్యర్థమైపోయింది క్రైస్తవం ఉంటున్నారు. 21వ వచనము, రోమా 1:21. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. మరి ఎలా మహిమపరిచారు? ఇప్పుడు మనం దేవుణ్ణి ఎరిగాం, దేవుని ఎలా మహిమపరుస్తున్నాం? అసలు దేవుడిని మహిమపరచడం అంటే ఏంటి? దేవుని మహిమ ఎలా అందుతుంది? యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక ఊరు గుంపు వస్తున్నాడు. ఒక ఆమె నీళ్ళు వస్తుంది, తాగాడు, అంత అయిపోయింది. మరొక సందర్భం ఇలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మరొక సందర్భంలో మరొక ఊరికి వచ్చినప్పుడు ఆయన చూసింది, వా నేను చూస్తుంటే దేవుడు లాగా ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. అయ్యా నువ్వు ప్రవక్తుడు నాకు తెలుసు అన్నాడు. మంచిదమ్మా అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడో నాకు తెలుసు అన్నది. చెప్పమ్మా అన్నాడు. మా తాత ముత్తాతో ఆ పర్వతం మీద ఆరాధించారు, నువ్వైతే ఇప్పుడు ఆరాధించవలసిన సమయం మనుషులందరూ ఉన్నది అని చెబుతావు కదా ఉంది. నువ్వు అనుకున్న ఆయన చెబుతాడు, ఆయన అనుకున్నదే చెప్తాడు. అది తండ్రి మాట కనుక. అప్పుడు అన్నాడు, అమ్మా 4:20 యోహాను సువార్త, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద నేను ఈ వర్షములలో నేను తండ్రిని ఆరాధింపారు. మీరు మీకు తెలిసిన దాన్ని, మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు వారి మాట ఎవరికి అర్థం ఉండాలి? వాళ్ళు ఆరాధిస్తున్నారు, మనం ఆరాధిస్తున్నాం. ఆరాధన జరుగుతుంది, అదే వాస్తవం కాదు, అదే నిజం కాదు. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. చదువుకొని అక్కడి నుంచి ఉంటుంది 24 వరకు ఉంటుంది ఆ పదం, 20 నుంచి 20 వరకు ఉంటుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. మాకు తెలిసిందని మేము ఆరాధిస్తున్నాం అన్నప్పుడు ఆ మాటలో గొప్పతనం ఎవరికి అర్థం ఉండాలి? అక్కడే మాట్లాడుతున్న మాట, తండ్రిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే దాని భావాన్ని మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే బాగుంటుంది. అలా తెలిసినప్పుడు ప్రతి మాట పక్కకు వెళ్ళిపోయింది, దేవుడి యొక్క ఆధారం కూడా పక్కకు వెళ్ళిపోయింది. కనుక మేము చూసేవాడు ఒక ఆయన, చూడలేదు ఒక ఆయన. ఈ రోజున సంఘం అనుకుంటుంది అయ్యగారేమో చూసాడని చెప్పాడు, ఈ అయ్యగారేమో చూడని చెప్పాడు. ఎప్పుడైనా గుట్టుకుంటే మనం ఎప్పుడు అలా తెచ్చుకోవద్దు. ఒక పని చేద్దాం, క్లారిటీ వచ్చినట్టు సంఘానికి పోదామే అని వీళ్ళు వెళ్ళిపోయారు. ఆయన అడ్డుపోయాడు, మీరు ఎడ్డిపోయింది, సంఘం విడిపోయింది. దేవుడు కాకుండా అందరూ పోయారు. ఇక్కడ మధ్య ఓదలు పుట్టినప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకొని సంఘాన్ని సమకూర్చి రా మాట్లాడే సంఘం అన్నారు. పిలిస్తే రాడు. చాలా మంది పిలిచాను, రావు అన్న. అలా చెప్పకపోతే డబ్బుగా అన్నాను కదా, ఆయన చచ్చిపోతాడా అన్నాను. నేను డబ్బులు కొరకు సాగు చేయకూడదు రా. పైసలు చూసేప్పుడు పరమాత్మ గురించి మాట్లాడకూడదు, అది మానాలి. ఒక సంస్కృతికి ప్రదర్శనం, కొన్ని తత్వానికి ఆదర్శం అదే. కనుక ప్రియమైన దేవుని వల్ల అందుకే మనం చూస్తే చాలా మంది అడుగుకుంటారు, ఆ 6 యుగాలు రావన్నా బతకాలి కన్నా దేవుడు దిగుతున్నాడా అంటాడు. ఆయన కళ్ళము తొక్కుతున్న ఎద్దులకు చెక్కు పెట్టద్దు అన్నాడు. నిజమే, పెట్టద్దు. కానీ పౌలు గారు అర్హత ఉన్నా నువ్వు వాడుకోలేదు అన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు కష్టపడేసే ప్రతి రూపాయి ఆ బాక్స్ లోకి వెళ్ళాలి. ఆ బాక్స్ నుంచి తీస్తే బైబిల్ మాటగా వెళ్ళాలి.
దేవునికి స్తోత్రం. అదండి సేవ అంటే. సేవ అంటా సేవేది సేవలో ఎలా చూసినా దేవుని వల్ల. అందుకే మాట్లాడతారు 1:21 రోమా, మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవుడిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఎందు వ్యక్తులైనవి. వాదం పెట్టుకుంటే నిజం అవ్వే, కోర్టు నిజం అంటాడంటే జడ్జి గారు. ఏమైంది? మళ్ళీ వాయిదా పడింది. ఈ వాయిదాలో మళ్ళీ మతలకి గురించి ఒకరు, నిజాన్ని కాపాడుకోవడం కొరకు ఒకడు, అబద్ధాలు నిజం చేయడం కొరకు ఒకడు, బాగుంత సమయం ఆయన ఇచ్చాడు. కానీ మన జడ్జి అలాంటి కాదు. ఇంకా లేదు ఛాన్స్. కోర్టుకు వాయిదాలు లేవు. వాదం ఉన్నది ఎక్కడే. నిజం తెలుసుకోబోతుంటావా, అబద్ధంలో నుండి పేరుంటూ ఉన్నాయనుకుంటావా, నువ్వే నిర్ణయించుకోవాలి. వ్యర్థులైంది అంటున్నాడు ఆయన. అంటే వ్యర్థమైందంటే వ్యర్థులంటే ఎవరంటాం? వ్యర్థులంటే ఫూలిష్నెస్. వ్యర్థులంటే ఎవరు? పనికిరాని వాడు. వాదములు ఎందు వ్యర్థులు, వాదములు ఎందు వ్యర్థులు, వాదములు ఎందు వ్యర్థులు. ఆయన కాదన్నది అవునో కాదు చెప్పాలి. ఆయన నిజమన్నది అవునో కాదు చెప్పాలి. అలా చెప్పగలిగిన వాడు మాత్రమే దైవజనుడు. బైబిల్ పట్టుకుంటూ వచ్చేది కాదు బైబిల్ అంటే. బైబిల్ని పట్టుకుంటూ వచ్చేది బైబిల్. మిమ్మల్ని దేవుని వెళ్ళరా తమ వాదన వ్యక్తత్వాన్ని కనుగొంటే సంఘం ఎలా బాగుపోతుందరా? సంఘానికి జ్ఞానం ఎలా వస్తుంది? ఎంతకాలమైనా అంతేనా కాదు కదా. ఎన్నో గొప్ప ఆలోచనలు తెలుగు రాయించాడండి మహానుభావుడు. ఎదుగున్న అన్ని భాషలకు వెళ్ళగలిగిందంటే, జపాన్ మొదలుకొని ఇక్కడ వరకు రాగలిగిందంటే, ప్రపంచం మొత్తం బైబిల్ ముద్రించబడిందంటే జ్ఞానం రావాలని, తెలుసుకోవాలని దేవుడు రాయించిన మాటల్లో ఉన్న అంత గొప్ప జాగ్రత్త తీసుకున్నాడు. అసలు మనకుందా జాగ్రత్త? ఉందా? పాస్టర్ గారు ఏం చెప్పినా నిజమైపోదు. చెప్పిన మాట బైబిల్లో ఉన్నదా లేదా? ఉంటే అలా ఉన్నదా కాదా? కొత్త నిబంధన విషయాలకి పాత నిబంధన విషయాలకి మధ్య పొంతన ఏంటి అని తెలుసుకోవాలి. అన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే బాగుంటుందరా. అలా తెలుసుకోలేదు కనుకనే ఒక చీమ కింద నుంచి ఇలా చూస్తే మొగాడు వరకు కనపడుతుందని చెప్పాడు మహానుభావుడు. ఒకవేళ దేవుడి ఆకారాన్ని మనం చీమ అనుకుని ఊహించుకుంటే మోకాళ్ళు కాదు కదా, భద్రమైన అంచు కూడా కనపడదు. చూడండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 50వ వచనం. అయినను ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. ఆకాశంలో కూర్చొని సింహాసనం వేసుకొని కాలు పెడితే ఎక్కడున్నావు ఆయన? నువ్వు ఎక్కడ ఉన్నట్టావు? ఎంత పెద్ద ఆకారం అండి దేవుడిది. మన హృదయంలో ఎలాంటి ఆకారాన్ని ఇచ్చాం? మన హృదయంలో అంటే ఇంగ్లాండ్లో ఉంటాడు పోప్ జాన్ పాల్ II. పక్షోతం వస్తుంది. 360 మంది సైనిక బలంతో ప్రపంచంలోకి ఇదే గొప్ప బోధ అన్న విధంగా ఆయన ఈ రోజున ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రతి చర్చలకి ఆల్మనిక్ పేరుతో బుక్ రిలీజ్ చేశాడు. అందుట్లో ఉన్నదే పాస్టర్ గారు చెప్పాలి. కొత్తగా చెప్పారు ఒప్పుకోడిగా. ఆయన చేతులు ఆయన పక్కన ఉంటుంది, రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఎంత ఉంటాడు వేసుకొస్తున్నాడు. నేను మాత్రం ఎంత ఉంటాడు. ఇదేనా అండి? కాదు కదా, అది కాదట్లా. ఒక చేతిలోకి వెళ్ళబడుతుంది ఎవరంటే ఆయనను ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠము. పాదాలు కాదు, పాద అంటే ఒక కాలు పెడితే సరిపోతుంది నాయన నువ్వు ఉండే భూమి అన్నాడు. ఇంకా ఎవరంటే అధికారికంగా వేసి తొక్కితే కనబడ్డాక మనం అది కదా మన బ్రతుకు. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుతురు? ఎలాంటి మందిరం కట్టుతురు? బంగారంతో కడతావు సొలొమోను లాగా అన్నాడు. కట్టు. బంగారంతో కడతావా? దేవుడు గారి వృక్షాలతో కడతావా? ఎలా కడతావు? ఎలాంటి మందిరము కట్టుతురు? 52లో కడతా అన్నాడు. ఏం చేశావు? 52 కట్టి ఏం చేశావు? ఒక్క జ్ఞానం కూడా చెప్పవు. బైబిల్ రాదు. ప్రతి దాని కూడా వక్రీకరణే. నీ బ్రతుకు పరమాత్మలో ఈ మందిరాన్ని కట్టాను మళ్ళీ కూర్చి. ఆకాశమున సింహాసనము, భూమి నా పాదపీఠము, నా విశ్రాంతి స్థలమేది? ఎలాంటి మందిరము కట్టుదురు? ఈ బంధులు నా హస్తకృతాలు కావా? కొండను చూడు, ఒక బండను చూడు, ఈ సృష్టిని చూడు, దాని ఆకారాన్ని చూడు, దాని అంచ కూడా చెప్పగలుగు. చిన్న ఎకరం పొలంలో కట్టి ఇదే గొప్ప చర్చలు చెబుతావు ప్రపంచానికి. నా విశ్రాంతి స్థలం ఏది? అంటే ఇవన్నీ నా హస్తకృతులు కావాలని మాట. సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడ్డు. నువ్వు కట్టుకున్న దేవాలయంలో ఆయన కట్టుకున్న ఆలయం దేవాలయంగా మారుస్తూ ఉంటాడు. అదండి దేవుడు కోరుకుంది. అదే అర్థమవుతున్న బాధ ఆలోచిస్తున్న నా దేవుడు ఎలాంటి గొప్ప మహానుభావుడు అన్నా. ఎలా కడుతూ ఉంటాడు దేవుడు? చిన్న హృదయంలో ఉంటా అన్నాడు ఆయన. అంటే ఎంత తగ్గించుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు కనుకనే నువ్వు ఇంత బొమ్మలు చూడగలుగుతున్నావు.
లేకపోతే పట్టలేదన్నారు ఆయన. హృదయంలో ఉంటా అన్న దేవుడి ఆలోచన ఎంత గొప్పగా ఉండాలి. ఈ రోజున మన తలంపుల దేవుడి యొక్క రూపం ఏ పాటిది, ఎంత ఘనాపాటిగా ఉన్నది. అసలు భయం ఉన్న హృదయానికి ఉందా? ఉందా? మన మాట ఆయనకి చేరదు తెలుసా మీకు? మంచులో పరిశుద్ధాత్మ దేవుడు వరకట్టాలి. నువ్వు చేసే ప్రార్థన వరకట్టబడాలి, ఫిల్టరేషన్ అవ్వాలి, అప్పుడు చేరవేయాలి. అది మూడుగా అన్నాడు దేవుడు. నువ్వు గొప్పగా రోగిస్తే అది దేవుడి దృష్టిలో మూడుగా ఉన్నాడు. మూడు అర్థమవుతుందా? మూడుకు భావం ఏంటి? ఇంట్లో జ్వరం తగిలి మూడుతున్నావు, పడితే చదివాడు, పోయి తండ్రి చదివాడు, ఏమైనా మాట అడుగుతుంది. రెండుసార్లు అడుగుతాడు, మూడోసారి రెండు బీగుతాడు, చెప్ప అంటాడు. ఈరోజు నీ ప్రార్థన విధానం ఎలాంటిదే? ఒక మూడుగా ఉన్నాడు ఆయన. మూడు కంటే వినపడకుండా ఉండేదర్రా, దాన్ని కూడా ఉంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమామయుడు ఉండాలి. అది ప్రేమామయుడు అంటే. అలాంటి ప్రేమామయుడు నీ తలంపులు ఎలాంటి రూపాన్ని ఇచ్చావు? రోజున ఎలాంటిది ఇచ్చావు? ఎలాంటిది ఇచ్చావు అంటే, నాయన నేను ఉన్నాను, వర్షం పడుతుంది నేను ఉన్నాను, భూమి ఫలాలు ఇస్తుంది నేను ఉన్నాను, ఋతువు వస్తుంది నేను ఉన్నాను, ఎలా ఉన్నానో కూడా చదువుతున్నాను. అయినా నేను అపార్థం చేసుకుంటున్నాను. అయినా నేను అపార్థం చేసుకుంటున్నాను. నా ఆకారం ఏంటి, నా ఆలోచన ఏంటి, ఏ ప్రపంచ పిల్లలకి అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడండి, ఆయన చెబుతున్నాడు నేను ఉన్నాను అని సాక్ష్యంగా చెబుతున్నాడు. అంతకాలం ఏంటండి? అంత అవసరం ఏంటి? అంత అవసరం ఏంటి? నేను ఉన్నాను, నన్ను నమ్మండి అని చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి దేవుడికి? ఎన్ని మెట్టి దిగొచ్చుంటాడు. నువ్వు ఒక మెట్టి ఎక్కాలని, నీ తలంపులో దేవుడి గురించి ఒక మెట్టి ఎక్కాలని ఎన్ని మెట్లు దిగొచ్చి మాట్లాడాలండి దేవుడు? ఎన్ని మెట్లు దిగొచ్చి మాట్లాడాలి? అయినా సరే మనసు మారదా? మనసు ఆలోచించడా? అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. ఆయనను ఆయన ఆకాశము నుండి నీకు వర్షమును ఫలవంతమైన ఋతువును దయచేయచ్చు. ఆకాశం నుండి వర్షము మనిషి కురిపించాలని ఆలోచించాడు. మేఘోమధురం అని పేరు పెట్టాడు. 1000 కోట్లు ఖర్చు చేశాడు. కానీ రాళ్ళ సుక్క ఎందుకు రాలింది? ఆయన కురిపిస్తే తప్ప రాదు. ఆకాశం నుండి నీకు వర్షమును ఫలవంతమైన ఋతువులు, ఫలవంతాల ఋతువులు. ఎండాకాలం వస్తే కొన్ని ఫలాలు రావాలి, చలికాలం వస్తే కొన్ని ఫలాలు రావాలి, వర్షాకాలం కొన్ని ఫలాలు రావాలి. 3 కాలాలలో నా పిల్లలకు సరిపోని ఫలాలు అందించాలి అని కోరుకున్నాడు. కనుకనే కాలాల్లో మార్పు, ఫలాల్లో మార్పు, ఆరోగ్యంలో మార్పు. ఒకే కాలం ఉంటే పనిచేయదు, శరీరం పాడైపోతుంది. కనుక అన్నిటికీ అలవాటు పడాలి. ఎంత జాగ్రత్త! ఎవరు రమ్మంటే వస్తున్న కాలాలు, ఎవరు రమ్మంటే పోతున్న ఋతువులు. ఆలోచించాలరా, ఆ మాటకి ఎంత శక్తి ఉన్నది. రా అంటే వస్తుంది, టైం తప్పకుండా వస్తుంది. అది ఈ రోజున కాలంలో మార్పు వచ్చింది. మా కాలం మూడింది కాబట్టి, అనుకోని పరిస్థితుల్లో వర్షాలు, పాపాలు ఎక్కువైపోయాయి కాబట్టి, పరిస్థితి బాగలేదు కాబట్టి ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. దేవుడి మాట వివరిస్తూ కొరకు ముందుకు రాలేకపోయాం. అందుకనే ఎండాకాలం వచ్చినా ఇంకా ఏదో కాలం ఉంటుంది, దాంట్లో తిరుపతి. వానాకాలంలో ఇంకా ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఎంటర్ అయింది, అయినా సరే వర్షాకాలం కనబడుతుంది. కాలంలో మార్పు వచ్చింది. కన్న తండ్రి హృదయం కఠినమైపోయింది. అది మారదు. ఇంకా ఇక నువ్వే మార్చాలి. అక్కడో ఎక్కడో ఎక్కడో ఇంకా పిల్లలు ఉన్నారు సత్యంగా చెప్పేవాళ్ళు. కనుక ఇంకా లోకం ఇంకా ఇలా ఉండగలిగింది. లేకపోతే కష్టం. చూద్దాం మా పరిస్థితి చూడు అన్నాడు. 50 మంది ఉన్నారయ్యా అన్నాడు అబ్రహాం. లేదయ్యా అన్నాడు. అయినా విన్నాడు. చివరికి నువ్వు అక్కడే 40, 30 లేరు, 10 లేరు, 5 ఒక్కడే. అది కూడా నువ్వు పెంచావే నీతిమంతుడి లోటు. బయటికి వెళ్ళమని నువ్వు పెంచావు. ఈరోజు అలా పెంచుతున్నాడా సంఘ కాపరి? అలా నీతిమంతుడిగా ఉంచుతున్నాడా? అలా విశ్వాసంగా ఉంచుతున్నాడా? బయటికి వెళ్తే నోరు తెలిసావంటే కంపే కదా. తగ్గింపేది, తలంపులో తగ్గింపేది ఏదోరా, ఏదో అది ఉండాలని కోరుకున్నాడరా. ఆ ఒక్కడే, నువ్వు పెంచిన వాడే, నీ ఇంటి వాడే ఒక్కడే. బయటకు పంపిస్తే దాని అంతు చూస్తానంటే అగ్ని గంధకాలతో సుగమ గుణముల కాల్చేస్తే ప్రపంచ చరిత్ర నిలిచిపెడుతుందండి. మరి ఇప్పుడు దేంతో కాలవాలి అంటే దేంతో కాలమంటారు. ఇప్పుడు దేంతో కాలవాలి. కనుక దేవుడు అలాంటి గొప్ప ఆలోచన, అలాంటి గొప్ప శక్తిమంతులు ఆ మహానుభావుడు గురించి ఆలోచించాలి. రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, ప్రకృతిని మాట వినాలి. అందుకే మనమన్నాం. మరి మనం వినకపోతే మనం వినకపోతే ప్రకృతి వింటుంది. అందుకని ప్రమాదాలు రాగలుగుతున్నాయి. చెప్పలేకపోతే ఎందుకు వస్తున్నాయో ఒక దైవజనుడిగా నీవే చెప్పాలి లోకానికి. చేయండి, ఒక అడ్డు చేయి. ఫలవంతుడికి దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను కూర్చు
సంవత్సరం ఏంటి ఈ రోజున? 60 సంవత్సరం ఏంటి? 60 సంవత్సరం ఏంటంటే నువ్వు నమ్మలేవు, ఇంకా నమ్మలేకపోతే నిజం అని చెప్పాలి. అప్పుడే నమ్ముతానేమో, అరే నిజమేరా, లేకపోతే గట్టిగా మాట్లాడటం అని అనుకోవాలి. మరి ఎంత గట్టిగా మాట్లాడినా దేవుడు తీసుకొని ఆయన లక్షణాలు ఎలా ఉంటాయని ఒకవేళ మనిషిగా ఊహించుకుంటే ఇలా ఉంటాడని చెబితే ఈ రోజున ఇంకా ఆ ఆలోచనలకు సంఘాన్ని తీసుకెళ్ళిన బోధక సమూహపు బాధ ఎంత గొప్పమైనది మీరు ఆలోచించాలి. ఏమనుకుంటున్నామండి అసలు దేవుడు అంటే? మన తలకు ఏ ఆకారాన్ని ఇచ్చాం, ఏమనుకుంటున్నాం? ఎంత గొప్ప మహా ఆలోచన ఉంది ఆయనది. ఆలోచనలు రావాలి కదా, వస్తే బాగుంటుంది కదా. ఆహా రాలేదంటే తన గురించి సాక్ష్యం లేకుండా లేదు అని చెప్పిన ప్రారంభ కాలంలోనే, మోషే నడిపిస్తున్న కాలంలోనే గణకార్యాలు చేసిన గనులు మీ మధ్యకు తీసుకొస్తారు. ఆ గనుల్లో మనం ఉండలేమో మరి మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పటి వరకు దేవుని లక్షణాలు చెప్పాను, దేవుడికి ఆకారం విధానం చెప్పాను, ఉంటే ఇలా ఉంటానని చెప్పాను. అలా చెప్పిన అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్న జనాల్లో మార్పు రాలేదు అంతటికి ఏ రిఫరెన్స్ సాదృశ్యం చూడండి. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 19-20 వచనములు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 19-20 వచనములు. హోరేబులో వారు దూడను చేయించుకున్నది, పోత పోసిన విగ్రహములకు నమస్కారం చేసినది, తమ మహిమాస్పదమును గడ్డివేయు ఎత్తు రూపములకు మార్చిరి. హోరేబు ప్రార్థన మందిరం. నిజంగా చెప్తున్నాను, బోధకులకి చర్చి పేరు పెట్టడం రాదు. బైబిల్ పేరుంటే హోరేబు హోరేబు అంటే చీడకి పేరుకి నిదర్శన సానే. అది పెడతావు చర్చి పేరు? అసలు ఎందుకు పెడతాడో తెలియదండి. చర్చి పేరు పెట్టమంటే మామూలు సంగతి కాదు. నోటుకొచ్చింది పెట్టకూడదు, వేరే వాటి ఆలోచన తీసుకొని పెట్టకూడదు. 3 నెలలు పెట్టింది నాకు దేవుని మనసును చేయడానికి. ఆలోచించాను అసలు ఏం పెడదాం. తన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం ఏం చెప్పాలనుకుంటున్నాం? దేవుడు మనసు చెప్పాలి కనుక ఆయన పేరు పెడదాం. దేవుడి మనసు ప్రార్థన మందిరా. తెలుసా మీకు? ఏం ప్రార్థన మందిరం ఏంటి స్వామి? ఓరేపునే దూరం చేసుకున్నారు. దేవుడిని కాస్త ఎద్దుగా మార్చాడు. దేవుడు ఎన్నో సార్లు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎన్నోసార్లు. తప్పు జరిగిపోయే స్థలం అదే, తప్పు జరిగిపోయే స్థలం అదే అని మా నాన్న చెప్పి కత్తిది, మా నాన్న చెప్పి కత్తిది చెప్పి పూజ చేస్తామని తీసుకొచ్చి చేస్తావా? మన్ను కొట్టిన గొడ్ల నుంచి పిట్లు పెట్టుకుంటావా ఏంటి? అలా ఎలా పెడతామన్నా ఓరేపని మందిరాన్ని పేరు పెట్టుకుని ఆలోచించారు కదా. ఆలోచించుకో, బాగుంటే పెట్టారు అంతే, గమకాలు కలిస్తే పెట్టేస్తారు అంతే. దేవుని వాళ్ళ ఆలోచించాలి. ఓరేపులో వారు దూడను చేయించుకున్నది, పాత పురుషుల విగ్రహాలకు నమస్కారం చేసినవి, వారు తమ మహిమాస్పదమును గడ్డివేలు ఎత్తు రూపములకు మార్చరి. గడ్డివేలు ఎత్తు రూపములకు మార్చరి. వాళ్ళు ఎద్దే చూశారు. ఇంకా మనం ఇంకా అంతకంటే ఘోరంగా చేశాం మనం. దేవుడు కదా మోసే చెప్పలేదా? ఫరోలో 430 సంవత్సరాలు ఫరో యొక్క చేతి కింద నలిగి బానిసత్వాన్ని పొందుకున్న వారు దేవానాథ స్వరూపి దేవానాథ అడుగుతున్నప్పుడు మోసేని పుట్టించిన దేవుడు, మంద నాలుకను కలిగించిన దేవుడు, మాట చెబుతున్నప్పుడు 10 సార్లు చెప్పాలి అమ్మా అని. అది రాదు. ఎవరైనా నెత్తనెత్తి మాట్లాడేవాడు అది ఏనో అర్థమే అంటాం. అలాంటి తత్వాన్ని కలిగించిన దేవుడు ఎందుకు కలిగించాడో నీకు అర్థమైందా? ఓపిక కలిగి వినాలి. ఒక నోటి మాంద్యముగా వాడు మాట్లాడితే వినాలి. స్పష్టంగా మాట్లాడలేడు. అలాంటి వాడు మనం అక్కడ తగ్గింపు కలగాలి. అలాంటి వాడిని లీడర్గా పెట్టి ఎన్నో అద్భుతాలు చేస్తే మోసే ఎదుట మోసే ఎన్ని చేసి ఒత్తిడి పడ్డ తర్వాత మళ్ళా ఎత్తిన చేస్తే ఏ లాభం అండి? ఏం లాభం? వాళ్ళంటూ ఎత్తిన చేశారు, చూసి ఎత్తిన చేశారు. దేవుడికి క్లియర్ స్పష్టంగా చూసి మరి చేశారు ఎత్తుని. ఈ రోజున నువ్వు కూడా వాక్యాన్ని చూస్తూ ఏ రూపాయలు ఇచ్చావు దేవుడికి? ఏ రూపాయలు ఇచ్చావు? నడిపించేవాడు గొప్పగా ఉన్నా వాళ్ళు నడవలేదు అంటే ఈరోజు అదే పరిస్థితి ఉన్నా లేదా? సంఘాల్లో ఉన్నారా? ఉందే. వాళ్ళు యుద్ధం చేశారు, మహిమా స్వరూపాన్ని మార్చిపారేసుకున్నారు. దేవుడి కోపం ఎద్దా అండి? ఇలా ఉంటారా దేవుడు? ఇలా ఉంటారా? అలా కాదు కదా ఉండేది. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా.
యాజకుడు అంటే 2,000 మేక ఎవరి దగ్గర? దేవుని యాజకుడు అంటే నేనే, అలాంటి బోధక సమూహమే. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుడు కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా తండ్రి గారు వచ్చారు. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా తండ్రి గారు వచ్చారండి. రేపు చర్చి ప్రతిష్టలు తండ్రి గారు వచ్చారు. తండ్రి గారా? ఆయన ఎవరు? తండ్రి గారు ఎవరు? ఎవరా తండ్రి గారు? సిఎస్ఐలో తండ్రి గారు ఉన్నాడు, తెలుసా మీకు? దక్షిణ కోస్తా ప్రాంతానికి ఆయనే అధినేత, పీఠాధిపతి తండ్రి గారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? సిఎస్ఐ వాళ్ళకి 9 ఉంటే మీకు అర్థమవుతుంది. తండ్రి గారు వస్తున్నారు అక్క, వచ్చే వారం అటు లెక్క. తండ్రి గారు రావడం అంటే దేవుడు, ఆయన తండ్రి కాదు. అర్థమైందా? నేను తండ్రిని అయితే, ఒకవేళ నేను తండ్రిని అనుకుంటే నాకు రావాల్సిన ఘనత ఏమైనా ఆయన తీసుకున్నాడు, పాస్టర్ గారు తీసుకున్నాడు. ఆయన తండ్రి అయిపోయాడు. ఆ తండ్రి కాస్త ఈ తండ్రి అయిపోయాడు. మరి ఈ తండ్రి ఆ తండ్రి ఎప్పటికీ కాలేదు. ఆలోచించండి. శ్రేయస్సు మీకే చెప్తున్నాను, మీరు ఆలోచించాలి. మరి నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడు అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? యజమానుడికి భయపడతావు, దేవుడు అంటే భయం లేదండి. దేవుడు అంటే గొప్ప భక్తి. భక్తిలో భయం ఉండదు, భయంలో భక్తి ఉంటుంది. అందుకని బైబిల్లో ఎక్కడ మీరు చూసినా భక్తి అని రాసాడు తప్ప భక్తి భయం అని ఉండదు. రివర్స్ మంది అంతా దేవుడు అంటే భయం లేదు. ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జీవితం ఎలాగ తీసుకున్నా ఒకరోజు వస్తుంది, ఆ రోజే ధర్మపేట వెళుతుంది, ప్రత్యక్షం అవ్వాలి. దగ్గరిపోతుందంటే ఏం చేసావు? ఇది చేసేదా తప్పే అవేంటంగా అంతే. ఆయన నమ్మకం కరెక్ట్ ఉంటుంది, ఆయన మరాల్సిన మాట కరెక్ట్ ఉంటుంది. నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమాని అయితే నాకు భయపడవలసిన వాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతులకు ఎవరో నిన్ను అడగగా వాక్యం ద్వారా అడుగుతుంటే మనసులో ఒకటి వచ్చేది, మనం ఏం చేసి దేవుడు మాడిపోతాక అడగ. మనం బాగానే ఉన్నామే, ప్రార్థనకు బాగానే వెళ్తున్నామే, ఎప్పుడు భయపెట్టారు, ఇప్పుడు బాధపెట్టాం దేవుణ్ణి. సైన్యములకు అధిపతులకు ఎవరు అడగగా ఆయన అంటున్నాడు, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుకుని అని మనం అంటాం. ఏం చేశాం స్వామి మీకు? నువ్వు ఎప్పుడు ఏం చేశాం? ఆదివారం వస్తున్నావు, సోమవారం వస్తున్నావు, పాస్టర్ గారు ఎప్పుడు కానీ కూడా ఎప్పుడు వస్తున్నావు. నిర్లక్ష్య పెట్టలేదు కదా. నిర్లక్ష్య పెట్టడం అంటే వాక్యాన్ని పునీకరించటం. చర్చికి రావడమే గొప్పతనం కాదు, సత్య సంబంధమైన బోధ లేకపోయినా అది తప్పే. ఓట్లకు వెళ్తాం, ఆకలి బాగా తినేసావు, బాగా తెల్లారు మళ్ళా వెళ్తావా? అలా వెళ్తే ఇప్పుడు నిన్నేమంటారు? ఏమంటుంది సార్? ఆ ఓట్లకి వెళ్ళినాక 50 రూపాయలు వేస్ట్ అయిపోయింది, వద్దు ఇంకా ఎప్పటికి వెళ్ళద్దు, మరో ఓట్లకి వెళ్దాం. అలా నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తావు, అలా నీకు నచ్చిన స్కూల్లో నీ పిల్లవాడిని జాయిన్ చేస్తావు, అలా నీకు నచ్చిన టైర్ దగ్గరికి వెళ్తావు, అలా నీకు నచ్చిన రేషన్ షాప్ కాడికి వెళ్తావు, కిరాణా షాప్ కాడికి. ఇలా ప్రతిదీ మీకు నచ్చినట్టు చేసుకుంటున్నానే. దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి నచ్చిన వాక్యం నచ్చినట్టుగా ఎందుకు రాలేకపోతున్నారా? ఎందుకు? ఆ బత్తాలు ఏమంటే మరి మనకు ఎంత ఇష్టం, చేనుకు బెల్లం ఎంత తీపో, సంఘానికి అబద్ధపు బోధకంటే అంత తీపి. సారు మొదలుపెట్టి రాంజని ఏర్పించేసి దేవుడి గురించి గొప్పగా చెప్పేసి ఫీల్ అయిపోయి ఆ తర్వాత బాగా పిండెత్తే నీ కష్టాన్ని దేవుడు వీరిపోద్ది అనమాట. అలా ఇష్టపడతామని ఎప్పుడో చెప్పాడు. చూడండి అన్నమాట, అమ్మాయి అని నిజాలే. అరుణ్ కుమార్ అనేవాడు ఎప్పుడు నిజాలే చెప్తాడు. ప్రపంచానికి నీకే కాదు, ఈ సంఘం మీ అందరికీ కాదు, 296 దేశాలలో ఎంతమంది బోధకులు ఉన్నారో అందరికీ కూడా సవాలుగా మాట్లాడతారు. సమస్యలే, తగ్గింపు ఇక్కడ మాత్రం ఉండదు, ఎక్కడైనా తగ్గించుకుంటా కానీ వాక్యం దగ్గర మాత్రం వస్తే తగ్గడం. ఎవరినే సరే నిలబెట్టే పెడతాను యేసు న్యాయపీఠం ఎదుట. నువ్వు చూడాలి మరి. కీర్తన గ్రంథం అందుకే రికార్డ్ చేస్తున్నాం. సాయంత్రం 9 తర్వాత మీరు ఎట్లా చూసుకోవచ్చు. ఇదే మెసేజ్ మళ్ళీ రిపీట్ అవుతుంది అక్కడ. ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ ఎన్ని అవసరం అన్ని అవసరం పంపించేస్తున్నాను. ఎందుకు తెలుసా? కాస్త కోస్తూనే సరే దైవ జ్ఞానం ప్రతి కుటుంబానికి అందాలని, నిజాలు తెలియాలని. వరకు నిజాలు ఉన్నామో మనం ఆలోచించుకోవాలి. ఉంటే మంచిది, లేకపోతే తెలుసుకోవాలి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయము 2-3 వచనములు. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. నరులారా అంటే మనమే.
ఎంతకాలము నీకు ఇచ్చిన 60-70 సంవత్సరాల కాలంలో నువ్వు గుర్తుగా తిరిగే 30 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయి, ఇక మిగతా 50 ఏళ్ళే అనుకుంటే ఈ 50 ఏళ్లలో సంవత్సరానికి 52 ఆదివారాలతో 2500 పైకి వచ్చిన ఆదివారాలు నీ లైఫ్లో వచ్చినప్పుడు అందుకే ఎంత శక్తివంతమైన మాటలు నీ హృదయంలో అంటుకున్నాయి. ఈ 15 క్రైస్తవ బ్రతుకులో దేవుడి గురించి ఎంత తెలుసు? ఆరాధించే రోజు ఏ రోజు? 28 మత్తయి సువార్త. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా. ఇంతకీ విశ్రాంతి దినము ఆదివారమా శనివారమా? ఆదివారం కాదు, ఆ బైబిల్ ప్రకారం శనివారం అనుకుంటే పాత నిబంధన. ఇంతకీ ఏ వారం? ఏ వారం అని లేదు, ఆరాధన మొత్తం ఆరాధిస్తాం. ఆదివారం ఎందుకు పెట్టుకున్నామయ్యా అంటే గవర్నమెంట్ సెలవు. శనివారం శనివారం పెట్టుకున్నామండి. ఆ మంచి జీవో ఒకటి వచ్చింది, శనివారం ఇద్దామని ఒప్పుకోవాలి, అలవాటు అయిపోయింది కదా అని ఇచ్చారు. కనుక ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం పెట్టుకున్నాం, మంగళవారం వస్తే మంగళవారం పెట్టుకుంటాం. అంటే మన ఇష్టమే, తప్పని వైపు మార్చలేం. ప్రపంచం మొత్తం పాతుకుపోయిందంటే ఇప్పుడు మనం ఏం చేయలేం. కాకపోతే ఒక్కటి మాత్రం చేయగలం, అలాంటి వాతావరణంలో నుండే నిజాన్ని బయటకు తీసుకొని రాగలం. అందరినీ సమకూర్చి వాళ్ళు అనుకునేది చేసుకుంటూ నిజాన్ని తీసుకొని వస్తే పాలుగారి బైబిల్ పద్ధతి అదే. ఏజెన్స్కి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఎక్కడికి? టెంపుల్లోకి వెళ్ళాడు. మనం ఎలా వెళ్ళాడు, వాడికి భయం ఎక్కువ. మనం వెళ్ళాడు, ఇలా చూశాడు, అతి దేవతా భక్తి కలిగిన ఏజెన్స్ వారు అన్నాడు. అంటే ఇప్పుడు లోపలికి ఏం చూశాడు? లోపలికి వెళ్ళాడు, విగ్రహాలు చూశాడు, వాటి గురించి వివరిస్తున్నాడు. మీకు తెలియదని చెబుతా ఉన్నాడు. ఏంటో అడిగారు, పేరుకొచ్చి దేవుని కూర్చోబెట్టాడు, క్రైస్తవుని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. మనం వెళ్ళకపోతే వాళ్ళలో వస్తారండి. మేము వెళ్ళం అంటారు, మేము వెళ్ళం. మనం ఏం చెప్పేంటి? ఏం చెప్పేంటి? ఏం పెట్టవేంటి? తిరుగుడు అన్ని కూడా మూఢనమ్మకాలు, మూఢ ఆలోచన వెళ్ళిపోయి క్రైస్తవులు ఎంత టైట్గా లోపల కలిసిపోయిందంటే లోకం నుంచి వేరై సపరేట్ గా ఉన్నదని ఆయన చెబితే లోకంలో ఉండిపోయింది, సపరేట్ అని మర్చిపోయింది. అందుకే అడుగుతున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాడిని వెతకదరు. ఎన్ని ఆయన అడుగుతున్నాడు. ఇవన్నీ రేపు రోజులు ఎవరైతే ఏం చెప్పాలి? ఇక్కడేమి ఆన్సర్ తెలియాలి. నరులారా నా గౌరవమును అవమానంగా మార్చదు ఎంతకాలము, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. అబద్ధం తీయగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. నిజాన్ని తీసుకోండి, అబద్ధం అయితే మాత్రం అంతే. దాన్ని కల్పన కథ అన్నారు బైబిల్ పరిభాషలో. 2 తిమోతి 4:3. 2 తిమోతి 4:3 చూడండి. అందమైన బైబిల్. ఎందుకనగా జనులు హితబోధ పుట్టినట్లు ఆరోగ్యవంతమైన మాటలు ఉంటుంది అక్కడ బోధ. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చూసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది, వచ్చేవన్నది మనతో ఉంది. ఇప్పుడు హితబోధ ఇష్టం లేదు, ఆరోగ్యవంతమైన బోధొద్దు, ఆత్మానుసారమైన బోధ మాకొద్దు, మాకు సారవంతమైన బోధ కావాలి, అది శరీరానికి అందాలి అనుకున్నాడు మనిషి. ఎవరైతే పెట్టగము చెప్తాడో, ఎవరైతే కట్టగము చెప్తాడో కట్టుకథలు, అక్కడికి వెళ్ళిపోయావు. ఇక నేను అక్కడే ఆ దొడ్లోనే తీరాను, అక్కడే బతుకుతాను, అక్కడ చచ్చిపోతాను అంటే ఆ దొడ్లో ఇదేవా? ఏ దొడ్డది? ఏ దొడ్డది? అసలు దొడ్డంటూ ఏంటండి వాడు? ఆ దొడ్లో బాప్టిజం తీసుకున్నట్టు ఇంకా ఆడే ఉంటుందంట. ఆ వాటిలో ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చినాక ఆడే ఉండొచ్చుగా. ఆహా బాగా అన్ని నీ ఇష్టమే, నీ ఇష్టమే. నువ్వు మారకు, నువ్వు మార్చుకోకు. ఆయన మారడు, ఆయన మార్చుకోడు. తీర్పు తీర్చు దినమందు మళ్ళా మారిపోక అస్సలు తప్పదు. అదే గుర్తు చేస్తున్నాడు. మళ్ళా బతుకున్నాం కాబట్టి అర్థమవుతుంది. చచ్చిపోయిన వాక్యం చెప్తే వాడికి వెళ్ళి చెప్పలేము. ఎంతకాలము అబద్ధమైన వాక్యం వెతికిదరు. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరుచుకొనిచున్నాడని తెలుసుకొనుడే. శరీరానుసారమైన బోధన తీసివేయడం కొరకు నాలాంటి ఒకరు గుర్తు పెట్టుకోండి. ఒకడు వస్తాడు. అలా వచ్చినప్పుడు నిజాలు బయటపడ్డప్పుడు అబద్ధమైన మొత్తం సరే బద్దలైపోవాల్సింది, ఇంకా భిన్నమైన మొత్తం బెదిరిపోవాల్సిందే, సత్యమైనది నిలదొక్కుపోవాల్సిందే, వ్యర్థమైనది
అర్థవంతం లేకుండా పోవాల్సిందే. అందుకే ఈ జన్మ ఎందుకు అనుకుంటున్నాడు అంటే, ఎందుకు పుట్టాను? నాకంటే పుట్టాను, మా పిల్లగాడు బాగానే ఉన్నాడంట, కొడుకుగా ఉందా, కానీ వాళ్ళకి భూమి మీద ఆశ లేదు. వాళ్ళకి ఏం నలుగురు చేశారు దేవుడు అని మూడో వాడిగా నేను పుట్టాను. ఎందుకంటే తెలుసా, ఈ తరములు అవసరం, ప్రపంచానికి అవసరం. నాలాంటి వాళ్ళు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పుట్టుకుంటూ వచ్చారు. వాళ్ళ కాలంలో జన్మలో ఉంటున్నారు. వాళ్ళు పుట్టాలి, ఈ మాట బయటికి రావాలి, అప్పుడే మీరు మారాలి, కుటుంబాన్ని మార్చుకోవాలి, మీరు బాగుండాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకే వివాహం అనే బంధం అదే చట్టం. కనుక మేము దేవుని వల్ల ఏర్పరచుకున్నాడు. తెలుసుకోండి, తన భక్తులను తన కొరకు ఏర్పరచుకున్నాడు. తన భక్తులను తన కొరకు. ఇప్పుడు మనం ఎవరి భక్తులు? అలా చర్చి భక్తులు అండి. మేము చర్చి భక్తులుగా మేము ఆ సంఘానికి మేము పోతాం, ఇంకా నుంచి రాము. ఏ సంఘానికి? సంఘం అంటే మనం అదా, సంఘం అంటే మనం పేరు పెట్టాం కదా సార్. అవసరం చెప్పుకోవాలి కాబట్టి అవసరం, పలానా చెప్పాలి అవసరం. సంఘం అంటే మనం. మేము ఆ సంఘానికి పోతాం పో అని సత్య సంబంధమైన మాట లేకపోతే సెకండ్లో బయటకు వచ్చాయి. మళ్ళీ వెళ్ళకు, చనిపోతావు, చచ్చిపోతావు, జాగ్రత్త. తన భక్తులు తన కొరకు చెప్పేసుకుని తెలుసుకోండి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. అయ్యా నీ భక్తులు వచ్చేదానికి మళ్ళా కాలం కలిగించు, నిలబెట్టు. అందుకే రెండవ రాకడ ఆలస్యం. ఎందుకు తెలుసా? నేను బతకు ముందు పోతే ఇంతమంది మాత్రం ఉండేవాళ్ళే కాదు, మరి ఒకవేళ బతకు ముందు పోతే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మహానుభావుడు పుట్టాలని ఆ పుట్టుక కొరకే రాకడ ఆలస్యమే తప్ప మన మీద ప్రేమ ఉండి కాదు. రావాలి మనలాంటి వాళ్ళు, కొన్ని సంఘాలను వెళ్ళాలి, కొన్ని కుటుంబాన్ని దర్శించాలి, ఆ అమ్మ కష్టం తెలుసుకోవాలి, ఆ విధానాన్ని తెలుసుకోవాలి.